అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేపల ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేయబోతున్నాను. ఈ చేపల ఫ్రై మరింత రుచిగా ఏ విధంగా చాలా ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుంది. ఈ చేపల ఫ్రై బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీని, సింపుల్ రెసిపీని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఈ చేపల ఫ్రై మసాలా కోసం ఒక అర అంగుళం దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా, కొన్ని మిరియాలు, ఒకటి రెండు ఇలాచీలు, రెండు మూడు లవంగాలు, రుచికి సరిపడా కారం, కొద్దిగా పసుపు. కారం బరువుతో సమానంగా ఉప్పు, అదేవిధంగా ధనియాల పొడి లేదంటే ధనియాలను వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లిని సన్నగా దంచుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి ఉంచిన మసాలా పొడిని చేప ముక్కలపై వేయాలి. చేప ముక్కలకు కొద్దిగా తడి ఉంటుంది, అదే అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలు బాగా పట్టే విధంగా పట్టించాలి. అన్ని ముక్కలకు సమానంగా పట్టిన తర్వాత దీన్ని మ్యారినేషన్ కోసం ఒక గంట పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లీ పెట్టి బాండీ కాగాక నూనె వేయాలి. నూనె కూడా పూర్తిగా కాగిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా చేప ముక్కలను బాండ్లీలో వేయాలి. ఈ చేప ముక్కలు నిదానంగా మీడియం టు హై ఫ్లేమ్లో వేయించాలి. ఈ చేప ముక్కలు వేగక ముందు తీయకూడదు, ఎందుకంటే అవి గిన్నెకు అంటుకొని ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత మనకు తెలిసిపోతుంది. అవి ఈజీగా గిన్నె నుంచి తిన్నప్పుడు మరో పక్క తిరిగేసుకోవాలి. ఇదే విధంగా రెండు పక్కల బాగా కాగిన తర్వాత మంచి రంగులోకి వచ్చిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసేయాలి. ఇదే విధంగా అన్ని చేప ముక్కలను వేయించుకోవాలి.